ఏపీలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు హాజరు కావాలని ఆదేశించారు ఆయన. క్షేత్రస్థాయి నివేదికలతో ఏపీ సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ ఏపీలో నిరసనలు చేస్తోంది. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శాసనమండలిలో డిఎస్సీ లీకులపై ప్రశ్నిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ నెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 1,00,000 మందితో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్న సీఎం కొత్త స్మార్ట్ రేషన్ కార్డును విడుదల చేసి లబ్ధిదారులందరికీ కూడా అందించనున్నారు. పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంజీపీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసి టెండర్ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని సూచించారు. జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ అస్వస్థతకు గురికావడంతో విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ హరిప్రసాద్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు. స్టైఫన్ను 15% పెంచాలని ఏపీలో జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మెకు దిగారు. హెల్త్ సెక్రటరీతో చర్చల్లో పురోగతి లేకపోవడంతో నాన్ ఎమర్జెన్సీ సేవలను నిలిపేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధన ఆసుపత్రుల్లోని ఇంటర్న్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్లు సమ్మెలో పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో శస్త్రచికిత్స జరగనుంది. ఇటీవల భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు సర్జరీ నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకునేలా వైద్య బృందం చికిత్స అందిస్తుందని ఆయన కార్యాలయం తెలిపింది. హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజా బోనాల సందర్భంగా సీసీఎస్ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఫేషియల్ రికగ్నైజేషన్, క్రిమినల్ డేటాబేస్ ద్వారా 116 మంది అనుమానితులను గుర్తించి విచారించారు. వీరిలో 8 మందికి నేర చరిత్ర ఉందని గుర్తించి స్థానిక పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ లో ఈ నెల 14న బీజేపీ తెలంగాణ భారీ ర్యాలీ నిర్వహించనుంది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ర్యాలీ ప్రారంభం కానుంది. వివేకానంద విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. చిత్తూరు జిల్లా పల్మనేరులో హత్య కేసులో యావజ్జీవ ఖైదీగా ఉన్న సూరి పెట్రోల్ బంక్ నుంచి పరారయ్యాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతో పెట్రోల్ బంక్ నిర్వహణలో భాగంగా సూరిని అక్కడ నియమించారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టారు. హైదరాబాద్ ముచ్చింతల్లో చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో సామూహిక సుందరాకాండ పారాయణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్యమి అమావాస్య సందర్భంగా సీతారామచంద్ర స్వామి అనుగ్రహం కోసం కార్యక్రమం నిర్వహించనున్నారు. భారీగా భక్తులు హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో టీడీపీ కార్యాలయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం 26 నెలల్లో 98% హామీలు అమలు చేసిందని తెలిపారు. రాష్ట్రానికి 24 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కూటమిలో చీలికలు తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో 73 రోజుల హుండీ ఆదాయం ₹1,24,00,000 వచ్చినట్లు అధికారులు తెలిపారు. 34 గ్రాముల బంగారం, 520 గ్రాముల వెండి, 46 అమెరికన్ డాలర్లు విదేశీ కరెన్సీ కూడా లభించింది. దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో స్వచ్ఛ ప్రొద్దుటూరు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు షాపింగ్ మాల్స్ లో తనిఖీలు చేపట్టారు. విశాల్ సూపర్ మార్కెట్ లో భారీగా నిల్వ చేసిన ప్లాస్టిక్ ను సీజ్ చేశారు. ప్లాస్టిక్ వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఢిల్లీలో కాపు సమైక్య సమావేశం జరిగింది. కాపుల ఐక్యత, ఓబీసీల ఆర్థిక స్వలంబన, దీంతో పాటు యువత సాధికారతపై ప్రతినిధులు చర్చించారు. 4 రాష్ట్రాల కాపు ప్రతినిధులు సమావేశానికి హాజరై పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్ పంజాగుట్టలో పసికందు మృతదేహం మాయం ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కుక్కలు తీసుకువెళ్లే అన్న వాదనను నమ్మడం లేదని, ఎవరో మృతదేహాన్ని బయటికి తీసుంటారని అనుమానిస్తున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిజాలు తేల్చాలని పోలీసుల్ని కోరారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో కేశవరావు కుటుంబానికి భూమి కేటాయింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవో 56ను రద్దు చేయాలని పిటిషనర్ కోరగా భూ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని చెప్పారు. 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
కేటీఆర్ చొరవతో మస్కట్లో 25 రోజులుగా చిక్కుకున్న వరంగల్ మహిళ సురక్షితంగా స్వదేశానికి చేరుకుంది. ఏజెంట్లు పాస్పోర్ట్ లాక్కొని వేధించారని తెలుస్తోంది. లక్షల రూపాయలు ఇస్తేనే విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. ఎంబసీ పోలీసుల సంయమనంతో ఆమెను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 82,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 56,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు 10 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పాన్ మసాలా ప్యాకేజింగ్, ప్లాస్టిక్ పౌచ్లు, ప్లాస్టిక్ లామినేటెడ్ కవర్ల వినియోగంపై FSSAI నిషేధం విధించింది. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్లోనూ కీలక సవరణను చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 18వ రోజుకు చేరుకున్నాయి. అయోధ్య విరాళాలు, విద్యార్థులపై దాడుల అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశాలపై అమిత్ షా స్పందిస్తారా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ప్రధాని మోదీ ఇవాళ రిలీజ్ చేయనున్నారు. భారత గణతంత్ర విజయం పేరుతో కోవింద్ తన జీవిత విశేషాలను పుస్తకంగా తీసుకొచ్చారు. ఉదయం 9:30 విజ్ఞాన్ భవన్ లో పుస్తకావిష్కరణ జరగనుంది. నోయిడా ఎయిర్పోర్ట్ పరిసరాల్లో భారీ వర్షంతో టెర్మినల్ పార్కింగ్ మార్గంలోకి నీరు చేరిపోయింది. అయితే ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే నీటిని తొలగించారు. ప్రస్తుతం విమానాశ్రయ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అమెరికాలోని కార్పెంటర్స్ విల్లో గణపతి సచ్చిదానంద స్వామి గౌరవార్థం SGS దత్తాజీ మార్గ్ ఆవిష్కరించారు. స్వామి అమెరికా ఆధ్యాత్మిక ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ గౌరవం దక్కింది. స్వామి వివేకానందుడి పేరుతో ఏర్పడిన వివేకానంద వే తర్వాత ఇది మరో చారిత్రక మైలురాయిగా నిలిచింది. ప్రధాని మోదీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో రిలీజ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు మోదీ. హర్ ఘర్ తిరంగా సందేశాన్ని చాటి చెప్పడంతో పాటు వికసిత్ భారత్ సంకల్పాన్ని ప్రతి భారతీయుడు తీసుకురావాలని మోదీ సూచించారు. ఫారెన్ ఫండింగ్ బిల్ FCRA పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని నిర్ణయించింది. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. చర్చల అనంతరం FCRA బిల్లును JPCకి పంపాలని నిర్ణయించారు. 15 ఆగస్టు వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు. ఇండియన్ ముజాహిదీన్, అల్ ఖైదా, ఖలిస్తానీ ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. ఎర్రకోట పరిసరాల్లో భద్రతను పెంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రధాన కూడళ్లు, మెట్రో స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. జార్ఖండ్ లో పేపర్ లీక్లపై ఆందోళనలు ఉధృతమయ్యాయి. విద్యార్థులపై లాఠీచార్జ్కు నిరసనగా బీజేపీ ఇచ్చిన బంద్ పిలుపుతో ఉద్రిక్తత నెలకొంది. పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు రోడ్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయ తొలి CEO ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. CEO పోస్టు కోసం వచ్చిన దరఖాస్తుల్లో 18 మందిని 3 సభ్యుల కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది. ఈ 18 మందిలో నుంచి 3 పేర్లను ఎంపిక చేసి అయోధ్య రామాలయ ట్రస్ట్ కు సిఫార్సు చేయనుంది. తమిళనాడు చెన్నైలో యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ లో సీఎం విజయ్ పాల్గొన్నారు. అధికారం చేపట్టిన రోజే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన విజయ్ ఆ వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. తాజాగా డ్రగ్స్ నివారణ కోసం విద్యార్థులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. మహారాష్ట్రలోని ఠానే జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. ప్రధాన రిజర్వాయర్లు, సరస్సులు నిండిపోగా గ్లాపూర్ లేక్ పొంగిపోర్లుతూ కనిపిస్తోంది. ఠానే, వసాయ్, నలాసోహారా, దీంతో పాటు విరార్ ఈస్ట్ ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పుందని చెప్పి అధికారులు హెచ్చరించారు. రాజస్థాన్లోని నాగౌర్లో MDMA డ్రగ్స్ తయారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. దీప్ కాలనీలో రహస్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. 1.80 లక్షల నగదు, అక్రమ పిస్టల్, 390 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ జల్పైగురిలో 14 అడుగుల కింగ్ కోబ్రాను అటవీ సిబ్బంది పట్టుకున్నారు. గాయపడిన పాముకు చికిత్స అందించారు. అనంతరం భారీ గిరినాగును అటవీ ప్రాంతానికి తరలించి సురక్షితంగా విడుదల చేశారు.
సూర్య నటించిన తాజా కుటుంబ కథా చిత్రం విశ్వనాథన్ సన్స్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానుంది. వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఐటీసీ కోహినూర్ లో జరిగిన వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. అనుకున్న బడ్జెట్ లోనే పక్కా ప్లానింగ్ తో సినిమాలు తీయాలని సూచించారు చిరు. ధనుష్ అభిమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోయంబత్తూరులోని 5 నియోజకవర్గాల్లో అభిమాన సంఘాలను మరింత బలోపేతం చేస్తూ కొత్త సంక్షేమ యూనిట్లకు ఏర్పాట్లు చేయాలని అఖిల భారత ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అయితే ఇది ధనుష్ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి సంకేతం కాదని, నియోజకవర్గాల వారీగా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడమే లక్ష్యమని స్పష్టమైంది. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫ్యాంటసీ కామెడీ చిత్రం రంభా ఉర్వశి మేనక టీజర్ విడుదలైంది. సురభి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. సెప్టెంబర్ 4న సినిమా థియేటర్లలోకి రానుంది.